ఒక గంట ఇక్కడ కూర్చుని వెళ్ళిపోవడం వల్ల ఒరిగేది ఏముండదని సీరియస్ చెప్తున్నాను. మీకు ఎవరైనా చెప్పారో ఏంటో, చర్చికి వెళ్ళొస్తే మంచి జరుగుతుందని మీరు అనుకుంటే మీరు ఇంకా బయట ఉన్న వ్యక్తులే. మళ్ళీ చెప్తున్నా, చర్చికి వెళ్ళొస్తే మంచి జరగదు, చర్చిలో ఒక గంట కూర్చుంటే మంచి జరగదు. చర్చ్ ఎప్పుడు నీకు మంచి చేస్తుంది? వినబడిన వాక్యాన్ని కాస్త హృదయంలోకి ఎక్కించుకొని ఆ దేవుడు ఏమై ఉన్నాడో కాస్త తెలుసుకొని ఆయనతో వ్యవహరించే శైలి నువ్వు మార్చుకుంటే అప్పుడు నీ లైఫ్కి మేలు జరుగుతుంది. ఒక గంట గుళ్ళో గడిపి వస్తే మంచి జరుగుతుందంటే అది బయట, అది వాళ్ళకి. మన ఫిలాసఫీ కుదరదు, మన దగ్గర ఫిలాసఫీ లేదు, ఫెయిత్ ఒకటే, అది వాక్యము. వాక్యం ద్వారానే మనం నడవాలి. సరే, గతించిన వారం నుంచి మనం ప్రారంభించినది, మనం నేర్చుకునే ప్రయత్నం చేసింది ఏంటంటే నేచర్ ఆఫ్ గాడ్. దేవుని స్వభావం ఏంటి? ఆయన స్వభావాన్ని తెలుసుకోవడం అంత ప్రాముఖ్యం అంటే చాలా ప్రాముఖ్యం. ఆయన గురించి తెలుసుకోకపోతే ఏమి ఇబ్బందులు జరుగుతాయి గతించిన వారం మనం చూసాం. మనకు స్క్రీన్ లేక సరిగ్గా మనం చూడలేకపోయాం, కానీ ఒకసారి మీకు జ్ఞాపకం చేసి నేను మిగిలిన విషయంలోకి వెళ్తా. ఒక సహజమైన వ్యక్తికి దేవుడు తెలియకపోతే ఎంత ప్రమాదమో, దేవుణ్ణి తెలుసుకునే జాతిలో పుట్టిన ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోకపోతే అతడికి జరిగిన నష్టం అతడితో పోలేదు, ప్రపంచానికి ఒక కుంపట తెచ్చిపెట్టాడు. అందులో మొదటి ఉదాహరణగా మనం చూసింది మనకు తెలుసు, జెఫ్రీ ఎప్స్టీన్. వాడు చేసిన ప్రమాదం అంతే ఎంత కాదు. ప్రెసిడెంట్లను కూర్చోబెట్టాడు, కింగ్స్ని కూర్చోబెట్టాడు, సైంటిస్ట్లను కూర్చోబెట్టాడు. ఎవరైతే ట్రెజరీని నడిపించే దేశానికి సంబంధించిన అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. ఒకటి రెండా వాడు చేసిన పన్నాగాలన్నీ కాదు, మొత్తం మీద ప్రపంచాన్ని తీసుకొచ్చి అలా పాపంలో కూర్చోబెట్టాడు. ఎందుకు అలా అంటే మనం కొన్ని వచనాలు మనం చూసాం. ఒక వ్యక్తికి దేవుడు తెలియకపోతే దేశంలోనట నీతి ఉండదట, దేశంలోనట న్యాయం ఉండదట. దేశంలో దేశ అధినేతల్లో నీతి న్యాయాలు రావాలి అంటే దేవుడు అంటే ఏంటో తెలియాలి. దేవుడు అంటే ఏంటో తెలియకపోతే దేశం స్థితిగతులు బాగోవు, లా అండ్ ఆర్డర్ బాగోదు, నీతి ఉండాల్సిన దగ్గర నీతి ఉండకపోవడానికి కారణం దేవుడు తెలియకపోవడం. దేవుడు తెలియకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? చేయరాని కార్యాలు చేస్తూ మనుషులు భ్రష్ట స్వభావంలోకి జారిపోతారు. ఆ భ్రష్ట స్వభావంలోకి మనిషి జారిపోయినప్పుడు ఇంకా ఒకటి రెండు కాదు, ఒక పెద్ద లిస్టే ఉంది. ఆ లిస్ట్ మనం చదవడానికి టైం లేదు. ఇంకా మనుషులు చేసే పన్నాగాలన్నీ ఇన్ని కాదు, నరహత్యలు, కలహాలు, ద్వేషాలు, తల్లిదండ్రులకు అవిధేయత. ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇంకా మనిషిని ఊహించలేని వాడు, మరణానికి తగిన వాడే. ఇవి చేస్తే పోతామని తెలిసినా వాడు ఆ సిన్నికి అలవాటు పోయినా పర్లేదు, పాపం చేద్దాం అంటాడు. అలాంటి తీవ్ర స్థాయికి మనిషి జారిపోతారు. అందుకే మనిషి అతిశయించాల్సింది స్టడీని బట్టి కాదు, మనిషి అతిశయించాల్సింది ఫేమ్ నేమ్ని బట్టి కాదు, మనిషి అతిశయించాల్సింది ఈ సమాజంలో ఉన్న ఏ